यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् जय गोविंद। నిన్నటి రోజున మనం వ్యోమాసురుడి యొక్క చరిత్రతో ముగించాం. ఇవాళ పరీక్షణ్ మహారాజు తోటి సుఖమహర్షి చెప్తున్నారు, రాజా
బుద్ధిమంతుడైనటువంటి అక్రూరుడు ఎప్పుడైతే కంసుడు తనని అక్కడికి వెళ్ళమని చెప్పాడో ఆ రాత్రే బయలుదేరకుండా ఆ రాత్రి విశ్రాంతి తీసుకొని మర్నాడు ఉదయం ప్రభాత కాలంలోనే బయలుదేరాడు రథాన్ని ఎక్కి నందగోకులానికి. అయితే ఆ భాగ్యవంతుడైనటువంటి అక్రూరుడు కృష్ణుడి మీద ఉండేటువంటి పరమమైనటువంటి భక్తి వల్ల తాను ప్రయాణం చేసేటప్పుడు ఇలా ఆలోచించుకుంటూ వెళ్ళాట. దీన్ని అక్రూర గమనం అంటారు. ఈ అక్రూర గమనాన్నే అర్చిరాది అని కూడా అంటారు. అంటే జీవుడు తాను ఉన్నటువంటి దశ నుంచి పరమాత్మని పొందే దశ వరకు ఉండేటువంటి ఒక విధానం అన్నమాట. దాన్నంతటినీ చాలా చక్కగా చెప్తారు. మనం మామూలుగా అనుకుంటాం సత్సంగాత్ భవని స్పృహో గురుముఖాత్ శ్రీ సంప్రపద్యాత్మవాన్ అని. సత్సంగం వల్ల ఉత్తమమైనటువంటి ఆచార్యులు లభిస్తారు. వారి వల్ల శ్రీశుడని చెప్పబడేటువంటి శ్రీహస్పతి మనకి లభిస్తాడు. ఇలా చెప్పబడేటువంటి ఒక విధానం మనం గమనిస్తాం లోకంలో. అంటే ముందు ఉండేటువంటి జీవుడి యొక్క స్థితి ఏమిటి అంటే అజ్ఞానం. అజ్ఞాన అంధకారంలో ఉన్నటువంటి వాడికి జీవితంలో ఎప్పుడైనా సరే ఒకసారి సుప్రభాతం అవుతుంది. ఈ బుద్ధిమంతుడైనటువంటి తాను అనుకుంటున్నట్ట అక్రూరుడు, కిం మయా చరితం భద్రం, కిం తప్తం పరమం తపః, కిం బాధాప్యర్హతే దత్తం యద్రక్ష్యామ్యద్య కేశవం అంటున్నట్ట. నేను ఏ సత్కర్మ చేశాను? వేళ పరమాత్మ యొక్క దర్శనం నాకు కాబోతోంది. నేను పరమ నీచుడైనటువంటి ఆ కంసుడి యొక్క బంధాల్లో ఉండిపోయినటువంటి వ్యక్తిని, ఎన్నో జన్మలు 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 అజ్ఞానపు దశతో వస్తున్నటువంటి వ్యక్తిని. ఈవేళ నాకు తెలిసి నేను పరమాత్మ గురించి ఏ విధమైనటువంటి సాధన చేసినటువంటి వ్యక్తిని కాదు. కానీ ఆ కృష్ణుడు పరమాత్మ ఈ లోకంలో కృష్ణుడి రూపంలో వచ్చాడు వసుదేవుడి యొక్క కుమారుడుగా అని విన్నప్పటి నుంచి మాత్రం నా మనస్సులో అతని యందు ఒక అద్భుతమైనటువంటి శ్రద్ధ అనేటువంటిది ఆవరించింది. నేను అనుకుంటూ ఉంటాను ఎప్పుడు, ఈ కంసుడి యొక్క చెరలో ఉన్నటువంటి నేను ఆ కృష్ణుడిని దర్శించగలనా అని. ఎందుకు దుర్మార్గుడైనటువంటి అతని చేత ఆ కృష్ణుడికి అనుకూలంగా ప్రవర్తించేటువంటి ప్రతివారు కూడాను చంపబడుతున్నారు. అలా చంపబడేటువంటి రీతిలో ప్రాణభయం చేత అతన్ని నా జీవితంలో నేను దర్శించగలనో లేదో అనుకుంటూ బ్రతుకుతున్నటువంటి నాకు నేనేం ఆచరించాను? ఉత్తమమైనటువంటి సత్కర్మ నేనేం చేశాను? కిం తత్తం పరమం తపః. లేదు సత్కర్మ ఇతరత్ర సత్కర్మలు ఏమి చేసినా చేయకపోయినా మహా తపస్సు ఏదైనా చేసుంటానా? లేదు అలాంటివేమీ చేయకపోయినా ఒక సత్పాత్రుడైనటువంటి వాడికి ఏమన్నా దానం చేస్తుంటానా? ఏమిటి కారణం? నాకు ఏదో ఇలాంటి వాటిల్లో విశేషమైనటువంటిది ఏదో చేయకపోతే పరమాత్మని దర్శించలేరు కదా. మరి ఈవేళ నాకు ఏమీ లేనటువంటి నేను, ఏమీ చేయనటువంటి నేను, అతని గురించిన సాధనే లేనటువంటి నేను ఆయన్ని దర్శనం చేయగలుగుతున్నాను అంటే ఇవన్నీ ఏదో ఎప్పుడో చేసి ఉంటానేమో అనే భావం కలిగిందిట అతనికి. కృష్ణుడి యొక్క సాక్షాత్కారం అనేటువంటిది దుర్లభం కదా. నేను అధముణ్ణి అయినా నాకెందుకు కలిగింది అంటే నేను భావించు అతను భావనలో అతను అనుకుంటున్నట్ట ఏమని, ఒక ప్రవాహం ఉన్నది, ఆ ప్రవాహం అలాగా ప్రవహిస్తూ వెళ్ళిపోతుంది జలం.
ఆ వెళుతూ ఉన్నటువంటి ఆ ప్రవాహం యొక్క వేగానికి కొట్టుకొని పోయేటువంటి గడ్డి పరకలు ఉన్నాయి. అది ఆ భూమి దాకా వెళ్ళి ఆ భూమిని తాకుతూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ భూమిని అంటి ఉన్నటువంటి గడ్డి పరకలన్నీ నీటిలోకి వచ్చాయి. ఆ వచ్చినటువంటి గడ్డి పరకల్లో ఒకటైనటువంటి వాడిని నేను. ఒక్కొక్కసారి ఈ ప్రవాహంలో కొట్టుకుపోయేటువంటి ఈ గడ్డి పరకలు కూడా ఒడ్డును చేరతాయి కదా. ఆ నీళ్ళ ప్రవాహంలో అటు ఇటు ఇటు అటు వెళుతూ ఉండేటువంటి నీటిలో అవి కూడా కొట్టుకొని వెళ్ళి చటుక్కున ఒడ్డుకి చేరేటువంటి అవకాశం కూడా ఉంది. అలాంటిదే అన్నమాట నా జీవితం అనుకున్నాడు. నా దగ్గర ఏ సత్కర్మ కనిపించదు, కానీ నాకెందుకు వచ్చింది? అనుకోకుండా వచ్చినటువంటి ఒక ప్రవాహంలో కొట్టుకుపోయేటువంటి గడ్డి పరకల్లో నేను కూడా ఒకడినైతే ఆ ప్రవాహ వేగం చేత అలా కొట్టుకుంటూ అనుకోకుండానే నేను ఆ ఒడ్డుకి చేరాను. అంటే కృష్ణుడి యొక్క పాదాల దగ్గరికి చేరాను అని అనుకుంటున్నట్ట. అదే నిజంగా జరుగుతోంది అని అనుకుంటూ ఈవేళ నా జీవితానికే ఓ అద్భుతమైనటువంటి రోజు. నాకున్నటువంటి నా జీవితంలో ఉన్న అంధకారం పోయింది. ఈవేళ నా జీవితానికి సుప్రభాతం వచ్చింది అనుకున్నాడు. ఈవేళ నా జీవితానికి సుప్రభాతం అని అనుకోవడానికి కారణం ఏమిటి అని అంటే కృష్ణ దర్శనం అన్నాడు. ఇదేమిటి, జీవితంలో నీకు ఎప్పుడు సుప్రభాతాలే కాలేదా? ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, వెళుతూ ఉంటాడు కదా. అంటే ఈ సుప్రభాతాలు మన జీవితంలో సుప్రభాతాలు కావు. మన జీవితంలో సుప్రభాతం అంటే యథార్థంగా అంటే పగలంటే ఏం చేస్తుంది? ద్రవ్యాన్ని చూపిస్తుంది, ఒక వస్తువుని గుర్తించడానికి తగినటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అంటే ఆ వెలుతురులో ఆ వస్తువుని చూపిస్తుంది మనకి. అంటే ఇప్పటిదాకా జరిగినటువంటి సుప్రభాతాల్లో మనం చూసినటువంటి ఈ వస్తువులే కాదు. యథార్థంగా పరమాత్మని దర్శించినప్పుడు మాత్రమే మన జీవితానికి సుప్రభాతం అనే భావంలో అతను అనుకుంటున్నట్ట, నాకు సుప్రభాతాచమే నిశా, నాకు రాత్రి పోయి ఈవేళ వెలుతురు వచ్చింది, ఈవేళ సుప్రభాతమైంది అనుకుంటున్నట్ట. అనుకుంటూ తాను బయలుదేరి వెళుతున్నాడు. ఎందుకంటే నా అమంగళాలన్నీ నశించిపోయాయి. భగవంతుని యొక్క దర్శనం ఎవరికి అవుతుంది? వాళ్లకు ఉండేటువంటి అమంగళాలన్నీ పోయి పాపాలన్నీ ఎవరికైతే నశించిపోతాయో వాళ్ళు మాత్రమే కదా పరమాత్మను దర్శనం చేసుకోగలుగుతారు. అంటే మధురలో ఉన్నటువంటి వాసులు కానీ, రేపల్లెలో ఉన్న వాసులు కానీ అందరూ అలాంటి వాళ్ళే అన్నమాట. కానీ మధురలో కృష్ణుడు పుట్టిన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు ఉన్నటువంటి వ్యక్తులే తప్ప ఈ లోపల ఉన్నటువంటి వాళ్ళు కాదన్నమాట. ఇప్పుడు నేను కూడా అలాంటి వాడిని. నేను కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత దుర్మార్గుడైనటువంటి వాడిని ఆశ్రయించినటువంటి వ్యక్తినైనా నాకు కూడా అంటే కొద్ది మరి అలాంటి దుర్మార్గుడిని ఆశ్రయిస్తే పరమాత్మ దర్శనం ఎలా అయిందండి అని అంటే, మన కర్మ విశేషం, మన ప్రారబ్ధ కర్మ అది పూర్తిగా నశించిపోయి పుణ్యకర్మ మాత్రమే బయటికి తేలి కొద్దిగా మిగిలినటువంటిది ఏదైనా పాపకర్మ ఉంటే ఆ పాపకర్మ కూడా అనుభవంతో క్షాళనం అయిపోతుంది. అంటే ఇప్పుడు అక్రూరుడికి కృష్ణుడు పుట్టిన తర్వాత వెంటనే దర్శనం కాలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో ఈ కాలానికి దర్శనం అవుతోంది. ఈ లోపల దుష్టుడైనటువంటి కంసుడితో సహవాసం చేస్తున్నాడు. అంటే ఇప్పటిదాకా ఈ ప్రారబ్ధ కర్మ ఇలా ఉన్నది. ఈ ప్రారబ్ధ కర్మ చిట్ట చివరికి వచ్చేసిందన్నమాట. ఈ పాప పుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోయే దశ వచ్చింది. వచ్చిన తర్వాతనే పరమాత్మను పొందుతాడు. అది కాక ఈవేళ ఉన్నటువంటి ఈ జన్మది కాదు, ఇది అనేక జన్మలది. అందుకనే భగవంతుని యందు భక్తి కలగడం కానీ, భగవంతుణ్ణి దర్శనం చేయడం కానీ,
ఇవన్నీ కూడాను మన పూర్వకర్మ విశేషం వల్లనే వస్తాయి. ఆ పాపాలు అన్నీ నశించిపోతేనే జరుగుతుంది. అందుకే మనకి శాస్త్రం జన్మాంతర సహస్రేషు తపో జ్ఞాన సమాధిభిః నరాణాం క్షీణ పాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే అని చెప్పింది. భగవంతుని యందు ప్రీతి కలగడం కానీ, భగవంతుణ్ణి పొందడం కానీ, ఈ రెండు జరగాలి అంటే ప్రధానంగా వీడికి ఉండేటువంటి పాపపుణ్యాలన్నీ నాశనం అవ్వాలి. ఎప్పుడైనా ఇవాళ జరిగింది కదా, ఈయనకి జరగబోతోంది కదా, జరగబోతోంది అంటే ఇవన్నీ కూడా జరగాలి కదా. ఏమిటో జరగవలసినవి? జన్మాంతర సహస్రేషు తపో జ్ఞాన సమాధిభిః, తపస్సు చేత కొన్ని వేల జన్మలు గడవాలి, అలాగే జ్ఞానదశ చేత కొన్ని వేల జన్మలు గడవాలి, అలాగే సమాధి స్థితి చేత కొన్ని వేల జన్మలు గడవాలి. గడవగా 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 వాళ్లకు ఉండేటువంటి పాపాలన్నీ నశించిపోతాయి. నరాణాం క్షీణ పాపానాం. అలా ఆ 3 రకాలైనటువంటి వాటి చేత వీళ్ళకి పాపాలన్నీ పోయినటువంటి వాళ్ళు ఎవరైతే అయి ఉంటారో అలాంటి వాళ్ళకి కృష్ణే భక్తి ప్రజాయతే. అసలు కృష్ణుని మీద భక్తి కలగడం కూడా అప్పుడు జరుగుతుందిట. భక్తి కలగడానికే ముందు ఇంత ఉండాలి. మన పాపాలన్నీ పోవాలి. ఆ పాపాలన్నీ క్షాళనం కావడానికి మనం క్రితం జన్మల్లో ఇదిగో ఈ కర్మలు చేసి ఉండాలి. తపస్సు, జ్ఞానము, సమాధి అనేటువంటి వాటి చేత గడిస్తే మన పాపాలన్నీ పోతే, కృష్ణుని మీద భక్తి కలిగితే, ఈ భక్తి అనేటువంటిది వృద్ధి పొందితే, ఆయన మనని వరిస్తే, వరించినటువంటి వాడు మాత్రమే దర్శనం చేసుకోవాలి. చెప్పారు కదా మొన్న, నాయమాత్మా ప్రవచనైన లభ్య యమైవైష వృణుతే తేన లభ్య. ఎవరినైతే తాను వరిస్తాడో వాళ్ళకి మాత్రమే లభింపబడతాడు. అంటే ఇప్పుడు ఈ అక్రూరుడు పరమాత్మ చేత వరింపబడ్డాడు. వరింపబడడానికి కారణం ఏంటి? ఇతనికి అనేక జన్మల్లో అతని యొక్క పాప పుణ్యాలన్నీ క్షాళనం చేసుకొని వచ్చాడనమాట ఈ జన్మకి. అలా క్షాళనమైనటువంటి వాడు ముందుగా ఎందుకు ఈ దుర్మార్గమైనటువంటి వాడితో సహవాసం చేయటం? మొట్టమొదటే అలా వచ్చి తెలుసుకొని కృష్ణుడి యొక్క వైభవం ముందే తెలుసు. వైభవం ఆ తెలిసినటువంటి వాడు వచ్చి రేపల్లెలోనే ఉండొచ్చు కదా అంటే అతనికి ఏదో కొద్దో గొప్ప పాపం ఉన్నది. ఆ పాపం కూడా ఇప్పుడు పోయింది. ఆ పాపం పోయిన తర్వాత సంబంధం కలిగినటువంటి కంసుడే అతన్ని పంపించాడు. చిత్రం చూడ, విచిత్రం అన్నమాట. ఆ కంసుడే అతన్ని పంపించాడు. వెళ్ళవయ్యా. అతను వస్తూ ఇలా అనుకుంటూ, ఈ రోజుతో నా అమంగళాలన్నీ పోయాయి. ఇప్పటిదాకా నాకున్న కొద్దిపాటి శేషం, అమంగళ శేషం ఏదైతే ఉందో అదంతా ఖర్చు అయిపోయింది. ఈ రోజుతోటి పూర్తిగా అమంగళాలు నాకు నాశనం అయిపోయాయి. నా పుట్టుక సార్థకమైంది అనుకున్నాడు. నా జన్మ సార్థకమైంది. ఎందుకంటే యోగులకు కూడా అందనటువంటి వాడు పరమాత్మ. అలాంటి కృష్ణుడి యొక్క పాదపద్మాల్ని పట్టుకొని నమస్కరించగలిగేటువంటి ఒక భాగ్యం కలిగింది నాకు. ఎంత ఆశ్చర్యం అనుకున్నాడు. ఒక విధంగా చెప్పాలి అంటే కంసుడు చాలా దుర్మార్గుడే అందరికీ. కానీ ఈరోజు నాకు మాత్రం మహోపకారం చేశాడు. ఇంతకాలం నేను అతని యొక్క భయం చేత ఆ కృష్ణుడి గురించి తెలిసినా అతన్ని దర్శనం చేసుకోవాలి అని ఉత్సాహం ఉన్నా కూడాను భయం చేత ఆగిపోయాను. ఈవేళ నాకు అతనే ధైర్యం కల్పించి పంపించాడు అతని దర్శనం. నిజంగా నా పట్ల ఎంత ఉపకారం చేశాడు. కావచ్చు లోకంలో ప్రతి వాళ్ళు కూడా ఒక్కొక్కరికి పట్ల దుర్మార్గులు అవుతారు, ఇంకొకరి పట్ల సన్మార్గులు అవుతారు. అందరికీ ప్రతివారు దుర్మార్గులు కారు, అందరికీ ప్రతివారు సన్మార్గులు కారు. లోకానికి అంతటికీ కంసుడు అనేటువంటి వాడు దుర్మార్గుడే, కానీ నాకు మాత్రం మహోపకారం చేశాడు అని అనుకున్నాడు. అందుకే అతని చేత పంపించబడ్డాను, కృష్ణుణ్ణి దర్శించబోతున్నాను. అందుకే అతను అనగానే వెంటనే అంగీకరించాను. అతని ఉద్దేశ్యం వేరు, కృష్ణుణ్ణి సంహరించాలి, అది కూడా చెప్పాడు. యథార్థంగా కొద్ది గొప్ప జ్ఞానం మామూలుగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? కృష్ణుణ్ణి సంహరించడానిగా చిచి ఇలాంటి అధర్మ కార్యాన్ని నేను చేయను అంటాడు. నేను చేయను, నేను ఇష్టపడి నేను వెళ్ళనంటాడు. కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం
భగవద్ దర్శనానికి నాకు ఒక అవకాశాన్ని కల్పించింది అనుకున్నాడు తాను. అలా అనుకుంటూ అంబరీషుడు మొదలైనటువంటి మహానుభావులు పూర్వంలో ఉన్నారే, ఆ భక్త శిఖామణులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ పాదపద్మాలని ఆశ్రయించి తరించారు. దాటరానిది సముద్రం, సంసార సముద్రం. అలాంటి దాటరాని సంసార సముద్రాన్ని కూడా వాళ్ళందరూ దాటిపోయారు ఈ పాదాలు పట్టుకొని. సాక్షాత్తు ఈ పాదపద్మాలనే బ్రహ్మ, రుద్రుడు, లక్ష్మీదేవి, ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా, వాళ్ళతో పాటు ఎంతోమంది మునులు, వీళ్లే కాదు గోవుల్ని కాస్తూ తిరిగేటువంటి గోపబాలురు, వీళ్ళందరూ కూడాను సేవించగలిగేటువంటి అద్భుతమైనటువంటి పాదపద్మాలు ఈవేళ నేను వెళ్ళి ముట్టుకోబోతున్నాను, సేవించబోతున్నాను, స్పృశించబోతున్నాను. ఆయన యొక్క ప్రేమకి వశమైపోయినటువంటి వాళ్ళు కనుక ఆ గోపికలకి వాటిని పొందడం చాలా సులభమైంది అనుకున్నాడు. ఎంత అందమైనటువంటి వాడో కృష్ణుడు, విన్నాడు, తాను ఎప్పుడు చూడలేదు. అంటే మనం ఇప్పటిదాకా ఆలోచించుకుంటే అంధకారం అనేటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి జీవుడు తనకి జీవితంలో సుప్రభాతమై, సుప్రభాతం అంటే ఉపదేశమై, ఆచార్య సమాశ్రయణమై, ఆచార్య ఉపదేశమై, ఎప్పుడైతే పరమాత్మ అనేటువంటి ఒకడు ఉన్నాడని స్వస్వరూప జ్ఞానం, పరస్వరూప జ్ఞానం ఎప్పుడైతే మనకి తెలిసాయో ఆ రోజే మనకి సుప్రభాతమైనట్లు లెక్క. అయితే మనకి జ్ఞానం వచ్చినంత మాత్రాన సుప్రభాతం అయినట్లేనా అంటే అరుణోదయంలోనే ఉన్నాం మనం, ఇంకా సూర్యోదయం కాలేదు. ఇప్పుడు ఈయనకి సూర్యోదయం కూడా అయిపోయింది. మనం అంతా అరుణోదయ కాలంలో ఉన్నాం, సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నాం. అలా ఉన్నటువంటి జీవులం మనం కూడా మనకి ఇదిగో ఈవేళ నుంచి మన జీవితం ధన్యమైంది అనుకుంటాం ఆచార్య ఉపదేశం పొందిన తర్వాత. ఎందుకు? మనం పరమాత్మని పొందడానికి కావలసినటువంటి మార్గంలో ప్రయాణం చేయబోతున్నాం. గుర్తుపెట్టుకోండి, అక్రూరుడు కూడా ఇదే మార్గంలో ప్రయాణం చేయబోతున్నాడు. అతనికి ఇంకా దర్శనం కాలేదు, అతను కూడా అరుణోదయంలోనే ఉన్నాడు. కానీ అతను విన్నాడు పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి లీలలన్నీ ఆచార్యుల ద్వారా. ఆ విన్నటువంటి తాను పరమాత్మని భావిస్తున్నాడు. అందమైనటువంటి రూపంతో ఉన్నటువంటి ఆ కృష్ణుణ్ణి, ఆ కృష్ణుడి యొక్క గాథల్ని, అతని యొక్క అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని అలా భావన చేస్తూ చేస్తూ ఆయనే కదా మనందరికీ సృష్టికర్త అని ఆయన మీద పరమమైనటువంటి విశ్వాసంతో ఆయన్ని పొందాలి అనేటువంటి ఆలోచనతో జీవనం సాగిస్తున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి ఇతని పరిస్థితి కూడా అదే. అంధకారంలో నుంచి బయటపడ్డాడు, అంటే కంసుడి యొక్క చెర నుంచి బయటపడ్డాడు. బయటపడి వెలుగు వైపు బయలుదేరాడు. మనకెప్పుడైతే ఆచార్య సంపర్కం, ఆచార్యులతో సంబంధం కుదిరిందో ఇక అక్కడి నుంచి మనం కూడా ఈ మార్గంలో ప్రయాణం అవుతున్న వాళ్ళమే. అలా ప్రయాణం అయ్యేటువంటి మనకు కూడా సుప్రభాతమైనట్లే జీవితానికి. అలా ప్రయాణం అవుతున్నటువంటి ఇతను అనుకున్నట్లుగానే ఇదిగో ఆ ఆచార్యులను ఆశ్రయించినటువంటి జీవుడు కూడా ధైర్యంగా జీవిస్తాడు. ఇంకా నాకు మళ్ళీ మళ్ళీ మృత్యురూపమైనటువంటి ఈ జీవన విధానం, సంసారం ఏదైతే ఉందో అది రాకుండా పూర్తిగా నాకు తొలగిపోతుంది. ఆ తొలగిపోయేటువంటి విధానం ఇవాళ నుంచి ప్రారంభమైందని ధైర్యంగా గుండె మీద చేయి వేసుకొని నిద్రిస్తాడు. అలాంటి ధైర్యాన్ని పొందాడు ఈవేళ. ఆ పొందినటువంటి తాను పరమాత్మ యొక్క పాదాలు పట్టుకుంటాను నేను అనేటువంటి ఆనందంతో వెళుతున్నాడు. అలాగే ఈ ఆధ్యాత్మిక జీవన విధానాన్ని ప్రపన్నుడై ప్రయాణం చేసేటువంటి వ్యక్తి కూడా నేను పరమపదాన్ని పొందుతాను, ఆ పరమపదంలో పరమాత్మ యొక్క పాదార విందాల దగ్గరికి చేరతాను అనేటువంటి అర్చిరాది మార్గాన్ని విన్న తర్వాత తన యొక్క జీవన విధానంలో అలా వెళ్ళటం కోసం నిత్యము కూడా భావన చేస్తుంటాడు.
అందుకని ఆ అర్చిరాది మార్గంలో వెళ్ళేటువంటి ఆ జీవుడి యొక్క విధానం అక్రూరుడి యొక్క గమనంతో పోల్చబడుతోంది. సరే, ఇతను అనుకుంటున్నాడు ఇంకొకటి, కర్మ సహజంగా దుష్టమైంది, కర్మ దుష్టమైంది. ఆ కర్మే మనని మంచి వైపు కూడా తోస్తుంది. ఆ కర్మ లాంటి వాడు కంసుడు. మన దుష్ట కర్మలు ఏవైతే ఉన్నాయో అవే మనని పరమాత్మ దగ్గరికి చేరుస్తాయి. అది ఎలా అండి? మనం చేసేటువంటి ఆ దుష్ట కర్మల వల్ల వచ్చేటువంటి పాపాన్ని అనుభవించి 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 మన జ్ఞానం కలుగుతుంది. అంటే ఇప్పుడు మనని ఎవరు పంపిస్తుంది? మన దుష్ట కర్మలే. మనని పరమాత్మ వైపు తిప్పేది ఎవరు? మన దుష్ట కర్మలే. వాటి వల్ల వచ్చేటువంటి ఆ పాపాలే. ఆ పాపాలన్నీ మనం అనుభవించడం వల్ల మనకి విరక్తి కలుగుతోంది. విరక్తి కలిగి పరమాత్మ యందు రక్తి కలుగుతోంది. ఆ రక్తితో పరమాత్మ వైపు మరలుతున్నాం. ఇక్కడ దుష్ట కర్మ లాంటి వాడు కంసుడు. అతను మాత్రం నాకు, లోకంలో అందరికీ ఆ దుష్టకర్మలు చెడు కల్పిస్తాయి, కానీ నాకు మాత్రం వైరాగ్యాన్ని కలిగించాయి, పరమాత్మ మీద ప్రీతిని కలిగించాయి, ఆ ప్రీతితో పరమాత్మను పొందగలిగేటువంటి ఒక అవకాశాన్ని కల్పించాయి అని వివేకి అయినటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు అనుకుంటాడు. ఒకటి గుర్తుంచుకోండి, కంసుడు అసురులను కూడా పంపించాడు. అసురులని పంపించాడు. తన దగ్గర ఉండేటువంటి భటులని అనేక సార్లు పంపించాడు రేపల్లకి. ఆ అసురులు కృష్ణుణ్ణి చూశారు. మిగిలినటువంటి సైనికులు భటులు చూశారు. చూడ్డానికి వెళ్ళే వాళ్ళు ఎవరు ఇలా ఆలోచించలేదు. ఆయన పాదాల చేత కొట్టబడి చస్తాను కదా, ఆనందం ఆనందం అనుకుంటూ వెళ్ళలేదు. వాళ్ళు అతన్ని చంపాలి అనుకున్నారు. గుర్తుంచుకోండి, లోకంలో ఉండేటువంటి దుష్ట కర్మ అందరికీ దుష్టత్వాన్ని కల్పించవచ్చేమో, కానీ నా దుష్ట కర్మ మాత్రం నాకు మంచి అవకాశాన్ని, పరమాత్మకు వైపు వెళ్ళేటువంటి అవకాశాన్ని కల్పించింది అని ఎవరు ఆలోచిస్తారు? జ్ఞానం కలవాడు మాత్రమే ఆలోచిస్తారు. రాక్షసులు జ్ఞానం లేని వాళ్ళు కదా, వాళ్ళు అలా ఆలోచించలేకపోయారు. అందువల్ల ప్రపన్నుడైనటువంటి వాడు జ్ఞానాన్ని సంపాదిస్తాడు కనుక, జ్ఞానాన్ని సంపాదించినటువంటి ప్రపన్నుడు ఇలా భావిస్తాడు, ఆహా నా దుష్ట కర్మలు నిజంగా ఎంత పని. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు వేణుడి యొక్క తండ్రి ఈ సంతానాన్ని కన్నాను, ఎవ్వరూ లోకంలో తల్లిదండ్రులు దుష్టుడైనటువంటి కొడుకు కావాలని కోరుకొని కూడా కోరుకోరు, నాకు ఇలాంటి దుర్మార్గుడైనటువంటి సంతానం కలిగాడు అని బాధపడి వెంటనే మళ్ళీ తెలివి తెచ్చుకొని తానే అనుకుంటాడు, మళ్ళీ యథార్థంగా ఇలాంటి దుర్మార్గుడైన సంతానం కలగడం నాకు ఉపయోగపడింది అనుకున్నాడు. ఎట్లాగ ఉపయోగపడింది అంటే, మంచివాడైన సంతానం కనుక కలిగితే తల్లిదండ్రులకి వాడి మీద మోహం కలుగుతుంది. అబ్బా మంచివాడు కదా, వీడి మీద వీడిని జాగ్రత్తగా చూసుకోవాలి, వాడి మీద ప్రీతిని పెంచుకుంటారు. అదే దుర్మార్గుడైనటువంటి వీటి వల్ల నాకు మోహం అంతా నశించిపోయింది. అంటే నా మోహం నశించిపోవడానికి కారణం ఎవరు? దుర్మార్గుడైన నా కొడుకే. అది వివేకం అంటే. అలా ఆలోచించగలిగేటువంటి వాడు మాత్రమే మోక్షం పొందగలుగుతాడు. అందువల్ల కృష్ణుణ్ణి దర్శించడానికి వచ్చిన రాక్షసులు వచ్చారు, అక్రూరుడు వచ్చాడు. కానీ రాక్షసులందరూ కూడాను ఆ విధమైనటువంటి భావన పొందలేదు, కానీ అక్రూరుడు మాత్రం పొందుతున్నాడు. వాళ్ళు దుష్టకర్మ ద్వారానే వచ్చారు, ఇతను దుష్టకర్మ ద్వారానే వచ్చాడు. కానీ దుష్టకర్మని దుష్టకర్మగానే భావన చేస్తూ వచ్చి ఆ దుష్టకర్మతోనే నాశనం చేయాలనుకున్నారు. కానీ ఇతను మాత్రం దుష్టకర్మని మంచి కర్మగా భావించుకుంటూ తాను పొందాలనుకుంటున్నాడు. వివేకవంతుడు ఎప్పుడూ కూడా అలా ప్రవర్తిస్తాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? లోకంలో ఎవరైనా మనకి చెడు చేయాలని సంకల్పించినా దాంట్లో కూడా మంచిని వెతుక్కుంటాడు బుద్ధిమంతుడైన వాడు.
బుద్ధిమంతుడైన వాడు ఎంత చెడు కనిపిస్తున్నా ఎదురుగా దాంట్లో నుంచి మంచి వెతుక్కుంటాడు. ఓ వీడెలా చేయటం నాకు మంచిదే కదా, నాకు ఏ విధమైనటువంటి బంధాలు లేకుండా చేస్తున్నారు, ఆనందం సంతోషం అనుకుంటాడు. ఇది చాలా ముఖ్యమైనది. జ్ఞానం దానికి ఉపయోగపడుతుంది. అక్రూరుడు కూడా అలాంటి జ్ఞాని. అదిగో ఆ జ్ఞాని అయినటువంటి తాను బయలుదేరాడు. అంటే లోకంలో ఉండేటువంటి జ్ఞాని అయినటువంటి వాడు మాత్రమే తనకి వ్యతిరేకంగా ఉండేటువంటి ఏ పరిస్థితినైనా తన అనుకూలంగా తను మలుచుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది వ్యతిరేకంగా ఉంది అని దాని మీద పోరాటం చేస్తూ జీవితం అంతా తన జీవితాన్ని నాశనం చేసుకునే ప్రయత్నం చెయ్యడు. గుర్తుపెట్టుకోండి, ఇదన్నమాట. ఇలా బయలుదేరాడు తాను. అలా బయలుదేరి వెళుతూ ఉన్నటువంటి తాను అనుకుంటూ వెళుతున్నాడు, ఎంత అందమైన వాడో కదా కృష్ణుడు. విన్నాడు కృష్ణుడి గురించి అనేకసార్లు. మనస్సు నిండుగా అదే రూపాన్ని భావిస్తున్నాడు. ఆ భావించేటువంటి రూపం మీద అతనికి కలుగుతున్నటువంటి ప్రీతి వల్ల, ప్రేమ వల్ల మాటిమాటికి అనుకుంటున్నాడు, ఎంత అందమైన వాడో కదా. సరే అనుకుంటూ ఉండగానే ఈ లోపల ఇతనికి శుభశకునాలు కొన్ని కనిపించినాయిట. తాను వెళుతూ ఉన్నప్పుడు కొన్ని జంతువులు తన చుట్టూత ప్రదక్షిణగా వెళుతున్నాయిట. పక్షులు పైన కూడా ప్రదక్షిణగా తిరుగుతున్నాయిట. ఇలాంటి శుభశకునాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడాను చూసి తాను అనుకున్నట్ట, నా కోరిక తప్పనిసరిగా తీరుతుంది అని. చూడండి, ప్రపన్నుడైనటువంటి జీవుడు తాను జీవించేటువంటి కాలంలో తనకి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేక రూపాల్లో దర్శనం ఇస్తూ ఉంటుంది. ఇచ్చినప్పుడు తాను అనుకుంటాడు, ఓహో భగవంతుడు నా మీద దృష్టి పెట్టాడు, నన్ను అనుగ్రహిస్తున్నాడు, నేను ఆయన్ని శరణాగతి చేయడం, ఆయన నన్ను అనుగ్రహించడం, ఇవన్నీ తాత్కాలికం కాదు, అనుకోకుండా జరిగినవేమీ కాదు, భగవద్ అనుగ్రహానికి కారణమైంది. ఓ అయితే అంటూ తన యొక్క ఉత్సాహాన్ని ఇంకా పెంచుకుంటూ పరమాత్మ యొక్క ప్రేమల్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నారదుడికి కనుక తపస్సు చేసేటప్పుడు ఆయన మనస్సులో అద్భుతమైనటువంటి ఒక తేజస్సు దర్శనమిస్తే దానికోసం మాటిమాటికి తప్పిస్తే చిట్ట చివరికి పరమాత్మ వచ్చి చెప్పిన విధానం కానీ, గోపికలందరూ కృష్ణుడు అదృశ్యమైపోతే తిరుగుతూ ఉన్నప్పుడు కృష్ణుడు వచ్చి చెప్పినటువంటి మాట కానీ, ఇవన్నీ దీంట్లో సంబంధం ఉంటాయి. ఇలాగా కృష్ణుడితో ఆ కృష్ణుడిని దర్శనం చేయడం కోసం కల్పించేటువంటి శుభశకునాలన్నీ కూడా అతని కోరిక తీరుతుంది అని అతనికి విశ్వాసం కలిగించినాయి. మనకు కూడా అలాగే పరమాత్మ యందు విశ్వాసం ఇంకా పెంచేటువంటివి అనేకం కలుగుతూ ఉంటాయి. సరే, ఈ భూభారాన్ని పోగొట్టడం కోసంగా అవతరించినటువంటి నారాయణుడు సాక్షాత్తుగా రేపల్లెలో ఉన్నాడు. అతన్ని నేను దర్శించగలుగుతున్నాను. ఇది కదా నా నేత్రాలకి భాగ్యం అంటే అనుకున్నాడు. నా నేత్రాలు నేను పొందినటువంటి వాడినై సఫలవంతున్నయ్యాను. యథార్థంగా మనకి కళ్ళుండడం అనేటువంటి దానికి సాఫల్యం ఎప్పుడు, జన్మకి సాఫల్యం ఎప్పుడు, పరమాత్మని దర్శించగలిగినప్పుడు, పరమాత్మని ఆశ్రయించగలిగినప్పుడు. నారాయణుడిని ఆశ్రయించగలిగితేనే జన్మ సఫలమైనట్లు లెక్క, లేకపోతే వృధా భూమికి భారమే. అంటే అలాంటి నారాయణుడిని ఆశ్రయించకుండా భూమిలో పెరుగుతూ శరీరాలు పెంచుకుంటూ విపరీతంగా మదంతో తిరుగుతునే వాళ్ళ యొక్క భారం పెరిగిపోతేనే భూమి భరించలేకపోయింది. అందుకే అలాంటి వాళ్ళందరినీ తొలగించేయమంది. ఎందుకయ్యా బాబు ఇలాంటి వాడిని, భూమికి భారం తప్ప. అదిగో అందుకోసం వచ్చాడు పరమాత్మ. ఈ నేత్రాలు ఈవేళ నాకు సఫలమవుతున్నాయి, నేను జన్మించిన జన్మ సఫలమవుతుంది అని ఆనందపడుతూ వెళ్ళాడు. మనలాగానే ఏదైనా మంచి జరిగితే వెంటనే మనం ఏమనుకుంటాం, ఈవేళ ఎవరి ముఖం చూశానో పొద్దున్నే అనుకుంటున్నాడు ఈయన కూడా. నేను ప్రొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశానో ఈరోజు సాక్షాత్తు నారాయణుని దర్శనం చేయగలుగుతున్నాను అనుకుంటున్నట్ట. అనుకుంటూ జరగబోయేది ఊహిస్తున్నట్ట. ఏమని ఊహిస్తున్నట్ట,
నేను కృష్ణుణ్ణి చూడగానే రేపల్లకి చేరబోతున్నాడు. కంచం వేసుకొని, కంచం పెట్టుకొని, ఆకు పెట్టి సాపాటికి కూర్చోబెట్టారు. ఇక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. మా స్వామివారు, పెద్దజీయర్ స్వామివారు ఎక్కువ చెప్పేవారట. ఇది ఎక్కువ ఊణాధ్యాయం అంటారు. ఇది ఊణాధ్యాయం అని ఒకటి ఉంటుంది. పెద్దజీయర్ స్వామి ఇప్పుడు చెప్పేవారని గోపాలయ్య స్వామి చెప్తుండేవారు. ఏమిటి ఊణాధ్యాయం అంటేనా, ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన ఎవరో భోక్తగా ఆహ్వానించారు. ఒక ఆయన వారి ఇంట్లో తిరువధ్యయనం అయితే భోక్తగా రండి అని ఆహ్వానించారు. ఆహ్వానిస్తే ఈయన భోక్తగా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడినటువంటి ఎప్పుడు 3 రోజుల తర్వాత భోక్తగా రావాలి. ఇవాళ నుంచే సాపాటు మానేశాడు. ఎందుకుట అంటే తిరువధ్యయనంలో ఎంత ఎక్కువ తినగలిగితే అంత మంచిదిట. భోక్త అయినటువంటి వాడు ఎంత అధికంగా తినగలిగితే అంత మంచిదిట. ఎందుకంటే పితృదేవతలకి పుష్టిగా లభిస్తుంది. అందుకని ఇతను ఏం చేశాడు, నేను అక్కడ మళ్ళీ మంచిగా వడలు, గారెలు, గట్రా పరమాన్నం ఇవన్నీ ఉంటాయి. ఓ బ్రహ్మాండమైనటువంటి ఆహారం ఉంటుంది కదా, అదంతా తినాలి అంటే 3 రోజుల నుంచి ఉపవాసం ఉన్నాడు. ఎప్పుడు బాగా ఆకలి వేస్తేనే కదా ఎక్కువ తినగలుగుతారు. ఆకలి వేయాలంటే కడుపును మార్చాలి. అందుకోసం 3 రోజుల నుంచి కూడాను సాపాటు చేయటం మానేసి కూర్చొని ఇంట్లో ఊణాధ్యాయం చేస్తున్నట్టు. ఏమిటి ఊణాధ్యాయం చేస్తున్నట్ట, నేను వాళ్ళ ఇంటికి ఆ రోజున వెళతాను, స్నానం చేస్తాను, మడిబట్ట కట్టుకుంటాను, కూర్చుంటాను, వాళ్ళు ఆకులు వేస్తారు, ఆకుల్లో పదార్థాలన్నీ వడ్డిస్తారు. ఒక్కొక్కటి అన్నీ వడ్డించిన తర్వాత అంతా అయిపోయింది, ఇంకా మీరు తీసుకోవచ్చు అని తీర్థం ఇస్తారు. తీర్థం తీసుకుంటాం, పెరుమాళ్ళ తీర్థాన్ని, ఇంకా దాంట్లో తీసుకొని తింటూ ఉంటాను అనుకొని ఒక్కొక్క పదార్థాన్ని తింటున్నట్లుగా భావన చేసుకునేవట బాబు. నేను ఇలా తింటాను అనుకుంటూ తింటున్నట్టు బాబు. తింటూ ఉంటే ఈ ఉన్నటువంటి క్రమంలో వడ వచ్చిందిట, గార. ఈ గార కాస్త నోట్లో పెట్టుకొని కొరికెట్ట. భావంలోనే ఇదంతా కొరుకుతుండేప్పటికి దాంట్లో పచ్చిమిరపకాయ వచ్చిందిట. అబ్బా అన్నట్ట బాబు. భావంలోనే వెంటనే వాళ్ళ భార్య వచ్చిందిట లోపల. ఏమైంది అన్నదిట బాబు. పచ్చిమిరపకాయ అన్నదిట. ఏమిటి పచ్చిమిరపకాయ? ఊరికే కూర్చొని పచ్చిమిరపకాయ ఏమిటండి పచ్చిమిరపకాయ? వడలో పచ్చిమిరపకాయ వచ్చింది, నోరు మండిపోతుంది, పక్కనే పాయసం ఉందిగా తినండి అన్నది బాబా. ఏమండి, పక్కనే పాయసం ఉందిగా తినండి అన్న. దీన్ని ఊణాధ్యాయం అంటారు. జరగబోయేటువంటి దాన్ని ఊహించుకోవడం. తాను ఏదైతే ఊహించుకున్నాడో అది నిజంగా జరిగింది అనుకోండి, పరమానందభరితుడు అవుతాడు. అలాగే మన అక్రూరుడు కూడా ఊణాధ్యాయం ప్రారంభం చేశాడు. ఇప్పుడు బయలుదేరుతున్నాడు, జరగబోయేటువంటివన్నీ ఊహిస్తున్నాడు అన్నమాట. సరే, ఏమిటి ఊహిస్తున్నాడు? నేను రథంలో కృష్ణుడి దగ్గరికి వెళ్తాను. నంద గోకులానికి వెళ్ళగానే కృష్ణుడు కనిపిస్తాడు. కృష్ణుడిని చూడగానే రథాన్ని దిగేస్తాను నేను. యోగులకు కూడా, యోగుల యొక్క హృదయాలకు కూడా దొరకనటువంటి ఎవరి యొక్క పాదాలు అయితే ఉన్నాయో ఆ పాదాలని నా శిరస్సు మీద ధరిస్తాను. అంటే ఆ పాదాల మీద నా శిరస్సును పెడతాను. మహాత్ములైనటువంటి ఆ రామకృష్ణులు ఇద్దరికీ కూడాను నేను సాష్టాంగ నమస్కారం చేసి నా శిరస్సుని వారి పాదాల మీద ఉంచి ఆనందంతో కొద్దిసేపు కళ్ళు నీళ్లు కారుస్తాను. అలాగే లేచిన తర్వాత పక్కన గోపబాలురు ఉంటారు, ఆ గోపబాలురందరికీ కూడా నేను నమస్కరిస్తాను.
నేను అలా నమస్కరిస్తూ ఉంటే పరమాత్మ కృష్ణుడు, నేను ఆయన పాదాల మీద పడి కళ్ళనీళ్లతో ఆయన పాదాలు కడుగుతూ ఉంటే ఆయన అనుగ్రహంతో తన యొక్క అందమైనటువంటి ఆ చేతిని నా తల మీద ఎలా పెడతాడు, పెట్టి అందరికీ అభయప్రదానం ఇచ్చేటువంటి చెయ్యి అది, అది నా తల మీద ఇలా పెట్టి నన్ను లేవనెత్తుతాడు. అయితే నన్ను మాత్రమే అనుమానించడు అనుకుంటున్నట్టు తాను. మళ్ళీ ఎందుకు, ఇతను కంసుడి దగ్గర నుంచి వచ్చాడు కదా, కంసుడి దగ్గర నుంచి వచ్చాను అనేటువంటి ఒక ఉద్దేశంతో నా మీద మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో శత్రుభావాన్ని పొందడు కృష్ణుడు. ఎందుకంటే ఆయన అంతర్యామి కదా. నా లోపల ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ ఏమిటో ఆయనకి తెలీదా? తెలుసు కదా. నేను ఎంత దుర్మార్గుడైనటువంటి వాడి దగ్గర నుంచి వచ్చినా కూడా నన్ను అంగీకరిస్తాడు. గుర్తుపెట్టుకోండి, పరమపదానికి వెళ్ళే జీవుడు కూడా ఇలాగే ఆలోచిస్తాడు. ఏమని ఆలోచిస్తాడు? నేను పరమపదానికి వెళతాను, ఆ పరమపద మార్గం ఉంటుంది, ఆ మార్గం అంతా మనకి బోధ చేస్తారు అర్చిరాది అని. అలా వెళ్ళి నేను పెరుమాళ్ళ దగ్గరికి చేరుతాను. ఆ పెరుమాళ్ళ పాదాల దగ్గరికి చేరినప్పుడు నన్ను దుష్టమైనటువంటి సంసారం నుంచి వచ్చాడు అని నన్ను మాత్రం శత్రువుగా భావించాడు పరమాత్మ. సో శత్రువు, మరి సంసారం అనేటువంటి దుష్టం కదా, సంసారం నా వినాశకుడు కదా పరమాత్మ, మరి సంసారం అనేటువంటిది నీకు శత్రువు కదా. ఆ శత్రువులో ఇంతకాలం నేను ఉన్నాను కదా, శత్రువుతో పాటు సహవాసం చేసి జీవించాను. కానీ నా మనస్సులో ఉన్నటువంటి ప్రేమని ఆయన తెలుసుకుంటాడు. ఎందుకు? అంతర్యామి కనుక. నేను శత్రువుతో ఉన్నా శత్రువుతో ఎక్కువ సంబంధం పెట్టుకోకుండా మనస్సుతో పరమాత్మతోనే సంబంధం పెట్టుకున్నాననేటువంటి విషయం తెలుసుకొని నా మీద అత్యంతమైనటువంటి ప్రీతి పొందుతాడు కృష్ణుడు అనుకుంటున్నట్ట తాను. అందువల్ల నా మీద చాలా ప్రీతితోటి ప్రేమతోటి నా శిరస్సు మీద చేతిని ఉంచి దగ్గరికి తీసుకుంటాడు. నేను వచ్చింది కూడా కంసుడి యొక్క దూతగానే. నా మనస్సు తెలిసినటువంటి పరమాత్మ నన్ను శత్రువుగా భావించడు అనుకుంటూ వెళుతున్నటువంటి తాను మళ్ళీ అనుకున్నట్ట, నేను ఒక్కసారి కాదు, దొరికినటువంటి పాదాలని ఒక్కసారి నమస్కారం చేసి వదిలేస్తామా? ఆసక్తి లేనివాడు ఉన్నాడు అనుకోండి, నమస్కారం చేయమన్నా చేయడు కదా. మరి ఇప్పుడు కోవిల్లోకి వెళతారు, భార్యాభర్తలు ఇద్దరూ వెళ్తారు. ఏదో కోరికున్నది, భగవంతుడిని అడగాలి, తెలుసుకోవాలి. ఆయన అనేక రకాలుగా పోరి మొత్తం మీద ఆయన్ని కూడా తీసుకొని వెళ్ళింది ఆవిడ. పురుషాహంకారం. ఇద్దరు వెళ్ళారు. వెళ్ళగానే భగవంతుడిని చూడగానే టక్కన నమస్కారం చేసేసింది భార్య. తాను అనుకుంటోంది ఈయన కూడా పడ్డాడు కావచ్చు, నమస్కారం చేస్తున్నాడు కావచ్చు. ఈయనేమో చేతులు జేబుల్లో పెట్టుకొని అటు ఇటు చూస్తున్నాడు విలాసంగా. వెంటనే చూసింది, చిర్రుమన్నది పాపం ఈవిడ. మనం వచ్చింది ఆయన దగ్గర నుంచి డబ్బు అడగటానికి, లేకపోతే ఏదో కోరడానికి. ఇక్కడికి వచ్చి కనీసం తల కూడా వంచడేంటి ఈయన అని చాలా కోపం వచ్చింది. కానీ ఇది గుడి, అందరూ భక్తులు ఉన్నారు, ఏం చేయాలి? ఏమండి నమస్కారం చేయండి అని చెప్దామంటే ఆయన భర్త, పిల్లవాడు కాదు. ఎట్లా చెప్పాలి? ఆలోచిస్తుంది పాప. ఆలోచించి ఆ భార్య ఏం చేస్తుంది, ఎలాగైనా ఆయన వంచాలి, ఆయన పడాలి అక్కడ. అందుకని నెమ్మదిగా లేచి నవ్వుకుంటూ దగ్గరకు వచ్చి, ఏమండి పెరుమాళ్ళకి భగవంతుడికి నమస్కారం చేయకూడదా అంటుంది పాపం నెమ్మదిగా. విన్నట్లు ఉంటాడు బాబు, విని కూడా ఏం చేసేది నమస్కారం. అలా ఉన్నప్పుడు ఈయన పని ఇలా కాదనుకుంటుంది పాప. దగ్గరికి వస్తుంది. వచ్చి ఒక్కసారి గిల్లుతుంది బాబ. చేతుల్లో జేబుల్లో ఉన్న చేతులు బయటకు వచ్చేస్తాయి. వెంటనే పడని నమస్కారం చేయండి అంటే పళ్ళు కటపటలాడిస్తుంది. ఎప్పుడైతే గిచ్చిందో ఈ గిచ్చుడు బాధ మళ్ళీ చేయకపోతే ఇంకోసారి గిచ్చుతుందని ఢామని పడతాడు. నమస్కారం. వీళ్ళు ప్రేమ లేని వాళ్ళు, భగవంతుడి మీద ప్రీతి లేదు వాళ్ళకి.
ఇదే మనుషులు మళ్ళీ పై అధికారులకు వెళ్ళి నమస్కారాలు చేస్తారు. ఇదే మనుషులు పై అధికారులకు వెళ్ళి వాళ్ళకి డబ్బులు కూడా సమర్పించి నమస్కారాలు చేసి మరీ వస్తారు. కొంతమంది మీలాంటి వాళ్ళు ఎవరో తెలివిగల వాళ్ళు ఉంటారు. అట్లాంటి సన్నివేశం ఏదైనా వస్తుంది, తప్పదు, వాడి కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. ఏం చేయాలి? మనం భగవంతుడి కాళ్ళు తప్ప ఇంకెవరిది పట్టుకోలేము, మరి వీడి కాళ్ళు ఎలా పట్టుకోవాలి అని ఆలోచించిన కొద్దిమంది తెలివి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే వాడి దగ్గరికి వెళ్ళిపోయి వాడు 2 చేతులు పట్టుకొని, ఒరే బాబు నీ కాళ్ళు అనుకోరా, చేతులు కాదు కాళ్ళు అనుకోరా బాబు, చేతులు కాదు కాళ్ళు అనుకోరా, నా పని చేసి పెట్టరా అంటారు బాబు. వాడు ఆనందపడిపోతాడు. వాడు ఆనందపడిపోయి చేసేస్తాడు. చివరికి వీడు వాడిని పిచ్చివాడిని చేశాడు. ఏం చేస్తున్నాడు? వీడికి ఎప్పటికే 2 కాళ్ళు ఉన్నాయి. వాడి చేతుల్ని కూడా కాళ్ళు చేసి 4 కాళ్ళు పశువుని చేశాడు వాడిని. వాడిని ఏం చేస్తున్నాడు? వీడు 4 కాళ్ళ పశువుని చేస్తున్నాడు. కానీ వాడు అది గుర్తించక చేతులు కాదు కాళ్ళు అనుకోరా అంటే, సరే అనుకుంటానులే పర్వాలేదు ఇచ్చేస్తానని ఇచ్చేస్తున్నాడు వాడు. కానీ ఎవరికి నమస్కరిస్తే నీ జీవితం అనేటువంటిది తరిస్తుందో వాళ్ళకి నమస్కరించు. ఈ శిరస్సు ఆ పాదాల మీద పట్టు. అది మనకి నేర్పిస్తున్నాడు తాను. ఈవేళ నేను ఆయన పాదాల మీద మాటి మాటికి పడి నమస్కరించాలి. ఎందుకు? దొరికినటువంటి ఆస్తి, అది సంపద. మీకు దొరికినటువంటి సంపదని మీరేం చేస్తారు? చాలా భద్రంగా దాస్తారు. దాచుకున్న వాళ్ళు ఊరుకోగలరా? తలుపులు వేసి మాటికి ఆ ఇనపెట్టె తీస్తారు, దాంట్లోంచి తీసి చూసుకుంటారు, మళ్ళీ లోపల పెడతారు, మళ్ళీ ఇనపెట్టె తీస్తారు, మళ్ళీ చూసుకుంటారు, మళ్ళీ పెడుతూ ఉంటారు. ఎందుకు? దొరికినటువంటి సంపద. అదిగో అలాగే ఈయన కూడా పరమానందంతో ఆ దొరికినటువంటి సంపద గనక నమస్కరిస్తున్నట్ట, పాదాల మీద పడుతున్నట్ట, పాదాల మీద వంగి నమస్కరించడమే కాకుండా ఒకటి ముందు సాష్టాంగం చేశాడు. చేసిన తర్వాత మళ్ళీ వంగి పాదాలు పట్టుకొని నమస్కరిస్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాడు? దోసిలి పట్టి నమస్కరిస్తున్నాడు. అంటే ఇలాగనమాట, అంజలి ముద్ర వహించి. చూడండి, ఆయన నమస్కరించే రీతులు చెప్తున్నారు. ముందు సాష్టాంగ పడ్డాడు, తృప్తి తీరలేదు, మళ్ళీ వంగి నమస్కరించాడు, కాలేదు, మళ్ళీ 2 చేతులు దోసిలు పట్టి నమస్కరిస్తున్నట్ట. అలా నమస్కరిస్తుంటే అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వుతాడు. నేను అలా నమస్కరిస్తుంటే నన్ను చూసి చిరునవ్వు నవ్వి దయతో కూడినటువంటి దయారసం అనేటువంటిది ప్రవహిస్తూ ఉన్నటువంటి చూపులతోటి నన్ను ఒక్కసారి చూస్తాడు. వెంటనే ఆయన ఎప్పుడైతే ఆయన దృష్టితో నన్ను చూశాడో, ఆయన దయతో నన్ను చూశాడో, నాలో ఉండేటువంటి సర్వ పాపాలు కూడాను పూర్తిగా క్షాళనం అయిపోతాయి, నేను పరమానందాన్ని పొందగలుగుతాను అని మనస్సులో భావిస్తున్నాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? చూసి ఊరుకోడు కృష్ణుడు. వెంటనే తన యొక్క విశాలమైనటువంటి భుజాలు ఉన్నాయి, ఆ భుజాలతోటి బాంధవ శ్రేష్ఠుడైనటువంటి బంధువు కూడా, జ్ఞాతుడు కూడా, ఈ జ్ఞాతుడు బంధువు అనేటువంటిది ఒక పక్కన చూసినా, ఇంకొకటి నేను కేవలం ఈ బంధువుగానో జ్ఞాతిగానో నేను రాలేదు, కేవలం ఆయన సేవకుడిగా వచ్చాను కనుక పైకి కనిపించేది లోకానికి అందరికీ బంధువు జ్ఞాతి అని, కానీ నా మనస్సు ద్వారా ఆయన తెలుసుకునేది మాత్రం కేవలం ఆయనకి దాసుణ్ణి అని. ఆ భావనతోటి నన్ను ఒక్కసారి గట్టిగా ఆలింగనం చేసుకుంటాడు. నా మీద అత్యంత ప్రీతి చూపిస్తాడు. ఆహా, ఆయన చూడడంతో నా పాపాలు పోయాయి. ఆయన ఒక్కసారి నన్ను ఆలింగనం చేసుకోవటంతో నా దేహం పవిత్రమైపోతుంది అనుకున్నాడు, చాలా పవిత్రమైపోతుంది అనుకున్నాడు. ఎప్పుడైతే నా దేహం అనేటువంటిది పవిత్రమైందో ఇక నాకున్నటువంటి కర్మ జన్మ బంధాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి. అప్పుడు కృష్ణుడు ప్రేమతోటి అక్రూరా నాయనా అని పిలుస్తాడు.
చూడండి ఎంత అందమైనటువంటి భావన. ఇలాంటి భావన మన లోకంలో ఉండే వ్యక్తుల పట్ల చేస్తాం, అదే మన జీవితానికి నాశనం. మనం ఎలా భావించుకోవాలో కూడా చెప్తున్నారు. ఎందుకంటే మనం సమాశ్రయణమై ప్రపన్నులం అయ్యాం. ఒక ప్రపన్నుడైనటువంటి జీవుడు పరమాత్మని పొందడానికి అర్హత పొందినటువంటి వ్యక్తిగా తాను నిరంతరం భావించవలసినటువంటిది ఇదే. కనుక అది భావిస్తున్నాడు. ఆయన నన్ను స్పృశిస్తాడు, ఒక్కసారి ఆలింగనం చేసుకుంటాడు, నా కర్మ బంధాలన్నీ తొలగిపోతాయి. అప్పుడు కృష్ణుడు అంటాడు, తన నోటితో నా పేరు పిలుస్తాడు, అక్రూరా నాయనా అని పిలుస్తాడు. అయిపోయింది, నా జన్మ సార్థకం అయిపోతుంది అన్నాడు. నేను సార్థక జన్ముడిని అయిపోతాను అనుకున్నాడు. మహాపురుషుడైనటువంటి కృష్ణుడి చేత ఇలా ఆదరింపబడినటువంటి వాడి యొక్క జన్మ నిష్ఫలం కదా అనుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, మన జీవితం మనకు కావాల్సింది కూడా ఇదే. ఇలా ముందుకు వెళ్తున్నాడు. ఎందుకంటే కృష్ణుడు నన్ను ఆలింగనం చేసుకుంటాడు అని ఎట్లా అనుకుంటున్నావు? మనసులో మళ్ళీ ఒక ప్రశ్న వచ్చింది. ఎందుకంటే అతనికి ఇష్టుడు కానీ అనిష్టుడు కానీ ఉపేక్షించదగినటువంటి వాడు కానీ ఎవ్వరూ లేరు. లోకంలో ఉండేటువంటి సకల జీవరాశి మీద ఒకే రకమైనటువంటి ప్రేమ ప్రవహిస్తూ ఉంటుంది ఆయనకి. నేను ఎక్కువ తక్కువ ఇలాంటి భావన నాకు కానీ ఆయనకి లేదు. అందుకనే లోకంలో ఉండే సకల జీవరాశిని తాను రక్షిస్తూ వెళుతున్నాడు, అడిగినా అడక్కపోయినా. ఇంట్లో పుట్టావు అంటే చాలు, తల్లి నిన్ను పోషిస్తుంది. నువ్వు రోజు అమ్మని నువ్వు అడగక్కర్లేదు, అమ్మ నన్ను పోషిస్తావా, నన్ను పోషిస్తావా, అడగక్కర్లేదు. బంధం అది. ఆ బంధం చేత తప్పనిసరిగా తాను పోషిస్తూనే వెళుతాడు. సహజమైన ప్రేమ. అందువల్లే పరమాత్మ కూడా జీవకోటిని అందరినీ సమానంగా ప్రేమిస్తూ వెళ్ళిపోతాడు. మరి ఆ జీవకోటిలో నేను కూడా ఒకడిని కదా. నేనేదో కంసుడి దగ్గర నుంచి వచ్చాను, ఆయనకి శత్రువునని ఇదని అదని ఏమీ భావించడు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన వాడు అయిష్టుడు లేడు. అందుకనే మనకి గోపికల దగ్గర ఏం చెప్పారు? వాళ్ళ గర్వం, వాళ్ళ ప్రేమ, ఈ రెండు చూస్తాడంతే. ఎవరి దగ్గరైనా అదే చూస్తాడు. వాళ్ళ దగ్గర ప్రేమ ఉంటే వాడు ఎవరైనా సరే అనుగ్రహిస్తాడు. వాళ్ళ దగ్గర అహంకారం కనుక ఉంటే ఎవరైనా సరే వదిలిపెట్టేస్తాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇక్కడ తాను అది కూడా చూపిస్తున్నాడు. ఇష్టుడు అయిష్టుడు ఉపేక్షించదగినవాడు అనేటువంటి వాడు ఎవ్వరూ కూడా లేరు. అయినా కూడా కల్పవృక్షం లాంటివాడు, అతనికి ఇష్టుడు ఎవడు లేడు కదండి. మనకి ఇష్టమైనటువంటి వాడికే కదా అందరూ అన్నీ ఇస్తారు. అయిష్టుడైతే పో అంటారు కదా. మరి అలాంటప్పుడు మేము కోరితే కోరికలు ఏం తీరుస్తాడు అంటే, లేదయ్యా, కల్పవృక్షం లాంటివాడు. ఒక కల్పవృక్షం కిందకి వెళ్ళి ఎవరు అడిగినా అది ఇచ్చేస్తుంది. దానికి వర్ణభేదం కానీ జాతి భేదం కానీ ఏదీ లేదు, ఇస్తుంది. అలాంటి కల్పవృక్షం లాంటి వాడు పరమాత్మ. అందుకనే తాను ఏం చెప్పాడు? తథాపి భక్తాన్ భజతే యథా తథా అంటున్నారు. అంటే ఏంటిట? ఎవరు ఏ విధంగా అయితే ఆయన్ని సేవిస్తారో వాళ్ళకి అలాంటి రూపంలోనే లభిస్తుంది. ఏ రూపంలో సేవించాలండి పరమాత్మని మనం? భగవంతుడు ఆయన్ని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? లోకంలో ఏదో సంబంధం లేకపోతే ప్రేమ, ఏ సంబంధాన్ని పెట్టుకొని ప్రేమించాలి ఆయన్ని? అంటే మనకి నవవిధ సంబంధాలు ఉన్నాయి. ఆ నవవిధ సంబంధాల్లో ఏదో ఒక సంబంధంతో నువ్వు ప్రేమించవచ్చు. ఏమిటి ఆ నవవిధ సంబంధాలు? పితాచ రక్షక శేషి, భర్త జ్ఞేయో రమాపతి, స్వామ్యాధారో మమాత్మాచ, భోక్తాచార్య మనోదిత.
9 సంబంధాలు ఈ ఒక్క శ్లోకంలో పెట్టేశారు మన పెద్దలు. ఏమిటిటా? పితాచ రక్షకశేషి. ముందు మొట్టమొదటి సంబంధం పిత, ఆయన పరమాత్మ తండ్రి, మనం సంతానం. పితాపుత్ర సంబంధం అంటారు. ఆయన తండ్రి, మనం సంతానమైనప్పుడు నువ్వు ఆయనకి సంతానంగా భావన చేసుకొని, నీ తండ్రిగా ఆయన నువ్వు భావన చేసుకొని, మన ఉడైవర్లు శరణాగతి గద్య ప్రారంభం చేసేటప్పుడు అమ్మ గురించి ప్రార్థన చేస్తూ జగన్మాతరం అస్మన్మాతరం అంటారు. అక్కడ తల్లిగా భావన చేసి, నాకు తల్లివి, జగత్తుకి తల్లివి, జగత్తుకి తల్లివి, జగత్తులో ఉన్న నాకు నువ్వు తల్లివి కదమ్మా. అలాగా ఆయన్ని తండ్రిగాను తల్లిగాను ఎలాగైనా భావించుకోవచ్చు. పితాపుత్ర సంబంధం, ఆ భావనతో ఎవరైనా భావన. అందుకనే ఇక్కడ పెరియాళ్ళు వారిని తండ్రిగా భావించుకున్నారు, కృష్ణుడిని సంతానంగా భావించుకున్నారు, తనని యశోదగా భావించుకున్నారు, తల్లిగా యశోదగా భావించుకొని కృష్ణుడిని తన సంతానంగా భావించుకున్నారు. అలా పితాపుత్ర సంబంధం ఆయనకి ఉంది, ఇటు అటు కానీ అటు ఇటు కానీ. రక్షక, ఆయన రక్షకుడు, మనం ఆయన చేత రక్షింపబడే వాళ్ళము అనేటువంటి భావనతో నువ్వు ఏం సంబంధం అయ్యా పరమాత్మది? ఆయన రక్షకుడు, నేను రక్షింపబడేవాడిని. శేషి, ఆయన యజమాని, నేను దాసుణ్ణి. భర్త, ఆయన భర్త, నేను భార్యని. జ్ఞేయ, తెలియదగినటువంటి వాడు తాను, తెలుసుకునేటువంటి వాడిని నేను. స్వామి, ఆయన స్వామి అవుతున్నాడు, నేను ఆయనకి సొత్తు అవుతున్నాను. ఆధార, పరమాత్మ నాకు ఆధారం అవుతున్నాడు, ఆయన్ని ఆధారంగా చేసుకుని బ్రతికేవాడిని నేనవుతున్నాను. ఆధేయం అంటారు. మమ ఆత్మ, నాకు ఆయన ఆత్మ, నేను ఆయనకి శరీరం. భోక్త, నన్ను అనుభవించేటువంటి వాడు తాను, నేను ఆయన చేతనే అనుభవింపదగినటువంటి వ్యక్తిని. గుర్తుంచుకోండి, ఇక్కడ సంబంధం ఎలాంటిది? ఆయన అనుభవించేవాడు తాను, ఆయన చేత మాత్రమే అనుభవింపదగినటువంటి వాడిని నేను. ఇలా అనేకమైనటువంటి సంబంధాలు, 9 రకాల సంబంధాలు. ఈ సంబంధాల్లో ఏదో సంబంధం చేత మనకి భాగవతంలో చెప్పినట్లుగా ప్రియుడిగానో, లేకపోతే ఒక శత్రువుగానో, ఒక మిత్రుడుగానో, అలాంటి సంబంధాలైనా భావన చేసుకోవచ్చు. ఇలాంటి భావనతో పరమాత్మని పొందాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? తథాపి భక్తాన్ భజతే యథా తథా. ఏ విధంగా అయినా సరే ఎవరు ఎలా సేవిస్తారో ఆ రూపంలో వాళ్ళకి సాక్షాత్కరిస్తాడు, ఆ రూపంలోనే వాళ్ళతో సంబంధం పెట్టుకుంటాడు పరమాత్మ అన్నారు. సరే, నేను వెళ్ళిన తర్వాత బలరాముడు ఎదురొచ్చి చిరునవ్వుతో, కృష్ణుడితో పాటు అతను కూడా ఉంటాడు కదా, నన్ను చిరునవ్వు నవ్వి చూసి గట్టిగా ఒకసారి ఆలింగనం చేసుకొని, నేను ఆయనకు కూడా నమస్కారం చేస్తాను కదా, అందుకని నా చేతులు గట్టిగా పట్టుకొని ప్రేమతోటి ఇంట్లోకి తీసుకెళ్తాడు. ఎందుకంటే ఇంటికి పెద్దవాడు కదా, కృష్ణుడు తీసుకెళ్ళటానికి కాదు, ఇంటికి పెద్దవాడు కనుక పెద్దవాడే తీసుకుని వెళ్తాడు. ఆదరించేవాడు సాదరంగా ఆదరించేవాడు పెద్దవాళ్ళు కావాలి కనుక బలరాముడు నన్ను లోపలికి తీసుకువెళ్తాడు. అన్ని సత్కారాలు కూడా నాకు చేస్తారు. ఎందుకంటే ప్రియమైనటువంటి అతిథిని, ఒకటి జ్ఞాతిని, బంధువుని, దాసుణ్ణి కనుక నాకు చాలా ప్రియంగా సత్కారాలు చేస్తారు. ఆ తర్వాత వసుదేవుడు మొదలైనటువంటి వారు కంసుడు చేస్తున్నటువంటి దురాగతాలని గురించి నన్ను అడుగుతారు. వసుదేవుడు కాదు, కంసుడు వసుదేవుడు మొదలైన వారి పట్ల
వారి పట్ల కంసుడు చేస్తున్నటువంటి దురాగతాలని గురించి నన్ను అడుగుతారు. ఇలా తాను భావించుకున్నట్ట. సరే రాజా, అక్రూరుడు త్రోవలో ఇలా కృష్ణుని గురించి ఆలోచిస్తూ రథాన్ని ఎక్కి గోకులానికి చేరిపోయాడు. ఆ సారథి చెప్పాడు, అయ్యా మనం గోకులం చేరాం. అప్పటిదాకా ఇక్కడ లేడు, ఎప్పుడో వెళ్ళిపోయాడు అతను గోకులాన్ని. రథం మాత్రం ఇప్పుడు చేరింది, కానీ అతను మాత్రం ఎప్పుడో చేరిపోయాడు. గోకులానికి వచ్చామన్నాడు. కరెక్ట్గా అప్పటికి సూర్యాస్తమయం అయింది. సూర్యాస్తమయం అవుతున్నటువంటి సందర్భం అది. సరే, అప్పటికే కృష్ణుడు గోవులన్నీ తోలుకొని రేపల్లకు వచ్చేసాడు. అక్రూరుడు గోష్టం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికే అక్కడ ఆయన అందమైనటువంటి పాదాలు కనిపించాయి, పాద చిహ్నాలు కనిపించాయి, శంఖ చక్ర గదా పద్మాలతో ఉన్నటువంటి అందమైనటువంటి పాదముద్రలు కనిపించాయి. రథంతో అక్కడికి వెళ్ళినటువంటి తాను లోక పాలకులైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క శిరస్సుల మీద ఎవరి యొక్క పాద ధూళినైతే రేణువులనైతే పెట్టుకొని వాళ్ళు జీవనం సాగిస్తున్నారో అలాంటి కృష్ణుడి యొక్క పాదాలు చూసేటప్పటికే అతనిలో ఆనందం ఒక్కసారి ఉప్పొంగిపోయిందిట. ఉప్పొంగిపోయి దానికి అవధి లేక అది కట్టలు తెంచుకొని ఎలా పడిందిట అంటే చాలా ఆశ్చర్యపడి ఒక్కసారి ఆ రథంలో నుంచి దూకేసేట బాబా. కిందకి దూకేసి ఆయనకి ధారాపాతంగా నీరు కారిపోతుంది పాదాలు సేవించేటప్పటికి. ఒక్కసారి ఆ పాదముద్రలు రథంలో నుంచి దూకేశాడు, కళ్ళ వెంబడి నీరు కారుతున్నాయి. ఆహా, నా భాగ్యం ఎంత గొప్పది అనుకుంటున్నాడు. అనుకుని ఒక్కసారి ఆ పాదపద్మాల మీద పొర్లెట్ట తాను ఆ పాద రేణువులన్నీ శరీరానికి తాకడం కోసం. ఆ అక్రూరుడు చూపించినటువంటి ఆ విధానం ఇవాళకి కూడా అక్కడ పొర్లుతారు. అక్కడ కృష్ణుడి యొక్క పాద రజంతోనే కదా పవిత్రమైంది ఆ బృందావనం ఇవాళకి. అలాంటి ఆ పాదరజంతో ఉన్నట్టు పవిత్రమైనటువంటి ఆ భూమిలో ఇవాళకి కూడా అందరూ పొర్లుతారు. అలా ప్రేమ పరవశంతో కింద పడి పొర్లెట్ట అని చెప్పి, రాజా కంస సందేశం నుంచి పరీక్షణ్ మహారాజుకి సుఖమహర్షి చెప్తున్నారు, జాగ్రత్తగా వినండి. కంస సందేశం నుంచి మొదలుపెట్టి దంభం కానీ భయం కానీ శోకం కానీ ఇవన్నీ వదిలిపెట్టేసి, అక్రూరుడి యొక్క గమనంలో ఇవేమీ కనిపించలేదు. అహంకారం లేదు, దాసుడు అన్నాడు. భయం లేదు, కంసుడి యొక్క భయం లేదు, స్వేచ్ఛగా పరమాత్మని ఆనందంగా సేవిస్తాననుకుంటూ వచ్చాడు. శోకం అస్సలు లేదు, అతను నిండుగా ఆనందంతోనే వచ్చాడు. ఈ మూడింటి నుంచి వదిలేసేసి భగవద్ దర్శనం, ఆయన మాట్లాడుతుంటే శ్రవణం, ఇవన్నీ కూడాను తాను చేసినటువంటి, అంటే అక్కడ ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత ఆయనతో కలిసి ఆయనతో మాట్లాడి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఆ యాత్ర ఏదైతే ఉన్నదో దీన్ని అక్రూర యానం అంటారు. అక్రూర యానం, యానం అంటే ప్రయాణం. ఆ అక్రూర యానం అని చెప్పబడేటువంటిది ఏదైతే ఉందో ఇది దేహధారులైనటువంటి జీవులకి పురుషార్థము అన్నాడు. ఎవరు? సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుతో చెప్తున్నారు. ఇది దేహధారులైనటువంటి జీవులందరికీ కూడా ఇది పురుషార్థం. ఈ ఏదైతే అక్రూరుడు తాను మార్గంలో ఉన్నప్పుడు తాను భావించుకుంటూ వచ్చాడో ఇది నిరంతరం భావించుకుంటూ జీవుడు జీవించాలి. ఇదే మనకు అర్చిరాది మార్గం. అర్చిరాది మార్గంలో జీవుడు చేసేది కూడా అదే. ఎవరైతే ముక్త పురుషుడు ఉన్నాడో, పరమాత్మ ఎవరినైతే తాను వరించాడో అతను పరమాత్మ యొక్క దర్శనం చేయడానికి వెళ్ళాలి. వెళ్ళవలసినటువంటి ఒక మార్గం ఉన్నది. ఇప్పుడు ఈయన కనుక మధుర నుంచి బృందావనం దాకా వచ్చిన మార్గంలాగా మనకు కూడా ఒక మార్గం ఉన్నది పరమాత్మను పొందడానికి. ఆ మార్గమే ఈ గోకుల మార్గం అన్నమాట. ఆ మార్గంలో ప్రయాణం చేసేటువంటి జీవుడికి ఉండే మార్గం అర్చి, దీన, పూర్వపక్ష, షడుగంమాస అని చెప్పబడేటువంటి లోకాలన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. ఏమండి, మనం
హైదరాబాద్ వెళ్ళాలండి అన్నాం అనుకోండి, మనకు రూట్ చెప్తారా లేదా? ఇదిగోండి ఇలా విజయవాడ మీదుగా నందిగామ వస్తుంది, సూర్యాపేట వస్తుంది, ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తుంది. అలాగే పరమపదానికి దారి ఇదిట. అర్చి, దిన, పూర్వపక్ష, షడ్దంగ్మాస, ఆబ్ద, ఇలాగా ఉండేటువంటి మార్గం. ఈ మార్గంలోనే ఇంద్రుడి యొక్క లోకం తగులుతుంది, బ్రహ్మ యొక్క లోకం తగులుతుంది. ఇవన్నీ దాటుకుంటూ తను వెళ్తాడు. సరే, వెళ్ళేటప్పుడు అంటారా ఇతను ముక్త పురుషుడు కనుక వీళ్ళందరూ అల్పప్రాణులే ఇతని ముందు. ఎందుకంటే ముక్త పురుషుడు అంటే పరమాత్మను పొందేవాడు కదా. అలాంటి పరమాత్మని పొందేటువంటి వాడికి ఈ బ్రహ్మ అనేటువంటి వాళ్ళు కూడా చిన్నవాళ్లే కనుక వాళ్ళు వాళ్ళ యొక్క చిన్నతనాన్ని గుర్తుపెట్టుకొని ఆయన్ని వాళ్ళ యొక్క సింహాసనాల మీద కూర్చోబెట్టి ఆయన పాద ప్రక్షాళనం చేసి తీర్థాన్ని ప్రోక్షణ చేసుకుంటారట ముక్త పురుషుడు వెళ్తుంటే. ఆర్చి అగ్నిలోకంలో కానీ, దినం అని చెప్పబడేటువంటి దిన అభిమాన దేవత లోకం ఉంటుంది, ఆ లోకంలో కానీ, ఇలాగా పూర్వపక్షం కానీ, లేకపోతే ఉత్తరాయణ కాలం సంబంధమైనటువంటి లోకంలో కానీ, ఇట్లాగా ఒక్కొక్క లోకానికి వెళుతూ ఉన్నప్పుడు అతన్ని ఆహ్వానిస్తారట. పూర్ణకుంభంతో ఆహ్వానం పలుకుతారు. వాళ్ళు వచ్చి పూర్ణకుంభంతో ఆహ్వానం పలికి వాళ్ళ లోపలికి తీసుకుని వెళ్ళి స్వయంగా ఆ లోక అధిపతి ఎవరైతే ఉంటారో అతను కూర్చునే సింహాసనం మీద ఇతన్ని కూర్చోబెట్టి అతని పాద ప్రక్షాళనం చేసి ఆ లోకాధిపతి అందరి ముందు కూడా తాను ప్రోక్షణ చేసుకొని అందరికీ ప్రోక్షణ చేసి ధన్యుడు 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 నేను ధన్యులం అయ్యా నిన్ను స్పృశించి అని ఆనందపడతారు. ఏమిటి ఆ ధన్యత ఆయనలో అంటే పరమాత్మను పొందగలిగాడు. వీళ్ళు తపస్సు చేశారు, అతను తపస్సు చేశాడు. వీళ్ళ తపస్సుకి వీళ్ళు కోరింది అల్పమైనటువంటి ఈ ఫలాలు, ఈ లోకాధిపతి కావాలో లేకపోతే ఇంకోటి. కానీ అతను ఏ కోరిక కోరకుండా ఒక పరమాత్మని పొందాలని కోరాడు. అందువల్ల అతను వీళ్ళకు కూడా ఉత్తముడయ్యాడు. అలా ఒక్కొక్క లోకం దాటిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మ లోకానికి వెళితే ఆ చతుర్ముఖ బ్రహ్మలోకంలో కూడా ఆయన తన సింహాసనం మీద కూర్చోబెట్టి పాద ప్రక్షాళనం చేసి తీర్థ ప్రోక్షణం చేసుకొని పరమానంద భరితుడైపోయి, మహానుభావ ఎంతో పెద్ద ఆయుష్ కలిగినటువంటి ఈ జన్మను పొందాను నేను, ఇంత గొప్ప తపస్సు చేసి ఆ తపస్సుకి సాక్షాత్తు మోక్షం కోరినా నాకు వచ్చేదే, కానీ ఆ జ్ఞానం నాకు లేదు, ఆ జ్ఞానాన్ని పొందిన ఉత్తముడు నువ్వు అని ఆయన్ని పొగిడి అక్కడి నుంచి తీసుకొని వెళ్తారట. ఎక్కడికిట? విరజ అనేటువంటి నది దగ్గరికి. విరజ అంటే అర్థం ఏంటి? రజస్సు లేనిది అని అర్థం. విరజ అంటే ఈ రజోగుణాదులు ఏవైతే ఉన్నాయో సత్వరజస్తమో గుణాలు, ఈ గుణాలకి అతీతమైనటువంటిది అది. అదిగో ఆ నది ఉంటుంది. విరజ అనేటువంటి నది ఇటు లీలా విభూతికి అటు నిత్య విభూతికి రెండిటికి కూడా మధ్యలో ఉండేటువంటి ఒక వారధిట అది. అంటే హద్దు అంటాం కదా మనం, అదే. అంటే ఈ లీలా విభూతిలో నుంచి వచ్చేటువంటి వాడు నిత్య విభూతిలోకి ప్రవేశించాలి అంటే ముందు ఈ విరజలో మునగాలి. ఈ విరజలో మునిగిన తర్వాత అప్పుడు ఇతనికి ఉండేటువంటి సూక్ష్మ ఇంద్రియాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను పటాపంచలైపోతాయి. అంటే ఈ జీవుడు వెళ్ళే మార్గం గురించి మనం ఎప్పుడో చెప్పుకున్నాం అనుకుంటాం. బహుశా శరీరాన్ని వదిలి వెళ్ళేటువంటి జీవుడు 3 మార్గాల్లో వెళ్తాడు. ఆ 3 మార్గాల్లో బొడ్డుకి కింద భాగంలో ఉండేటువంటి ఇంద్రియాల ద్వారా వెళ్ళిపోయేది ఒక మార్గం, బొడ్డుకి పై భాగంలో ఉండేటువంటి రంధ్రాల ద్వారా వెళ్ళిపోయేది ఒక మార్గం, అలాగే సహస్రారం నుంచి వెళ్ళిపోయేటువంటిది ఒక మార్గం. ఈ బొడ్డుకి కింది భాగంలో ఉండేటువంటి ఇంద్రియాల ద్వారా వెళ్ళిపోయేటువంటి వ్యక్తి అధోలోకాలని పొందుతాడు. అలాగే బొడ్డుకి పై భాగంలో ఉండేటువంటి నేత్రం, కన్నో, నోరో, ముక్కో, చెవో వీటి ద్వారా వెళ్ళిపోయేటువంటి జీవుడు ఉత్తమ లోకాన్ని పొందుతాడు, అంటే స్వర్గాది లోకాలని పొందుతాడు. ఈ బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకుని వెళ్ళిపోయేటువంటి వాడు ఉంటాడే వాడు మోక్షాన్ని పొందుతాడు అని.
వాడికి సుషుమ్న అనేటువంటి ఒక నాడిని దర్శనం చేయిస్తాడు చిట్ట చివరిలో. ముక్త పురుషుడైన వాడికి మాత్రమే. అందరూ ఎందుకండి దీంట్లోంచి వెళ్ళలేరు అంటే, దీనికి కనెక్ట్ అయి ఉండేటువంటిది ఒక నాడి ఉంటుంది, దానికి సుషుమ్న అన్నాడు పేరు. ఇక్కడ మనకి 101 నాడులు ఉంటాయి. ఆ నాడుల్లో ఒక్క నాడి అని ఉందే, అది సుషుమ్న నాడి. అది జీవుడికి కూడా దర్శనం ఇవ్వదు. ఎవరైతే ముక్త పురుషుడవుతాడో అతనికి మాత్రమే చిట్ట చివరి సమయంలో భగవంతుడు అక్కడ ఒక చిన్న దీపం, అదిగో ఆ దీపం ద్వారా అతను దాన్ని దర్శించి వెళ్ళిపోతాడు. ఇక్కడికి చేరతాడు. ఇక్కడ అది బద్దలై ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కపాల మోక్షం అంటుంటాను చూడండి. వాడు వెళ్ళేటువంటి లోకం, అతను వెళ్ళేటువంటి మార్గం వేరు. ఈ కింద ఉండే ఇంద్రియాల ద్వారా వెళ్ళేవాడు మార్గం వేరు, పైన ఉండేటువంటి ఇంద్రియాల ద్వారా వెళ్ళే మార్గం వేరు. ఈ మార్గాల్లో ఉండేటువంటి ఎవరైనా సరే మొట్టమొదట చంద్రలోకం దాకా వెళ్ళవలసిందే, అందరికీ కామన్. అక్కడి నుంచి వాళ్ళ యొక్క మార్గాలకి వెళ్ళిపోతారు అని మనకు ఉపనిషత్తు చెప్తుంది. ఛాందోగ్యం అనేటువంటి ఉపనిషత్తులో ఉంది ఈ విషయం. కౌశికి అనేటువంటి ఒక ఉపనిషత్తు ఉంది, దాంట్లో అయితే మొత్తం పరమపదానికి జీవుడు వెళ్ళే విధానం అంతా చెప్పాడు. కౌశితకి అనేటువంటి ఉపనిషత్తు మొత్తం పరమపదంలో ఏం జరుగుతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత జీవుడు ఏం చేస్తాడు, ఆ పరమాత్మను ఎలా పొందుతాడు, అక్కడ పరమాత్మ యొక్క సన్నివేశం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్పు. అలా మనకి అర్చిరాది అని మన పూర్వాచార్యులందరూ కూడా మనకు అనుకరించారు. పిళ్ళలోకాచార్య స్వామి వారు అష్టాదశ రహస్యాల్లో అర్చిరాది అనేటువంటి ఒక రహస్య గ్రంథాన్ని అనుకరించారు. దాంట్లో ఈ క్రమం అంతా కూడా చెప్పబడింది, పరమపదానికి జీవుడు వెళ్ళేటువంటి విధానం. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదో ఈ జీవుడు ఏ మార్గంగా అయినా సరే వెళ్ళనివ్వండి, వెళ్ళేటప్పుడు ఇతనికి సూక్ష్మేంద్రియాలు ఉంటాయి, వాటితో పాటే వెళతాడు. ఒక శరీరం నుంచి జీవుడు వెళ్ళిపోయేటప్పుడు మనకు కనిపించేటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంటున్నాం కదా మనం. ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కనిపించేటువంటి ఇంద్రియాలు కాదు, సూక్ష్మేంద్రియాలు ఉంటాయి లోపల, చిన్న చిన్న ఉంటాయి, యథార్థమైనవి అవి. ఆ ఇంద్రియాలు ఈ పెద్ద పెద్ద ముక్కులో, పెద్ద పెద్ద నోరులో, పెద్ద పెద్ద కళ్ళలో ఇవన్నీ ఉంటాయి కదా, వాటిలో చేరి వాటి పనులు పూర్తి చేసుకుంటూ ఉంటాయి. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్. దానికి ఆ సూక్ష్మేంద్రియాలు ఆ విధంగా వచ్చి తన పనులు తాను చేసుకుంటాయి. మళ్ళీ ఈ జీవుడు ఎప్పుడొచ్చాడో అప్పుడు వస్తాయి, వచ్చి వీటన్నిటిలో సెటరైట్ అయిపోతాయి, అయిపోయి వాటి పనులు చేసుకుంటాయి. మళ్ళీ జీవుడు ఎప్పుడైతే ఈ శరీరాన్ని అద్దె కొంప, ఇది శరీరం అంటే ఏమిటి, అద్దె కొంప, ఈ అద్దె కొంపను వదిలేసి ఎప్పుడైతే జీవుడు వెళ్ళిపోతాడో, వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు, మూటాముల్లా సర్దుకొని కదా పోతాడు. వీడు మూటాముల్లా ఏమిటి, ఏకాదశ ఇంద్రియాలు, సూక్ష్మేంద్రియాలు, అవన్నీ జీవుడితో పాటు బయలుదేరారు. మరి ఇది అద్దె కొంప అన్నారు కదండి, మరి దీనికి అద్దె కట్టాలి కదా. నీకు రోగాలకి, రొష్టులకి, తిండికి, తిప్పలకి పెట్టే ఖర్చంతా దీనికి అద్దె. దీనికి రెంట్ కడుతూనే ఉన్నావు రోజు కూడా, అదనమాట. సరే, మొత్తం మీద ఇతను బయలుదేరి వెళ్ళేటప్పుడు ఈ సూక్ష్మేంద్రియాలతో పాటుగా ఈ జీవుడు వెళ్తాడు. ఈ వెళ్ళేటువంటి జీవుడు మళ్ళీ ఒకవేళ శరీరాన్ని కనుక పొందవలసి వస్తే ఆ శరీరంలోకి ప్రవేశించి మళ్ళీ ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ వాటిలో చేరి ఆ పనులు చేస్తాయి. అందుకనే వీడికి వాసన అంటున్నారు. వాసన అంటే ఈ ఇంద్రియాలే అక్కడికి వెళ్ళి మళ్ళీ పనిచేస్తున్నాయి కనుక, క్రితం జన్మలో నీకేదైతే అయిష్టాలు ఉన్నాయో ఈ అయిష్టాలే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ పనిచేస్తున్నాయి. అదే వాసన. ఇలాగ ఎప్పటిదాకా ఉంటాయి ఇవి, మనం మోక్షం పొందడానికి వెళ్ళే అంత మటుకు ఉంటాయి. మాటికి మనతోనే తిరుగుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ విరజ అనేటువంటి నదిలో ఈ జీవుడు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో, ప్రవేశించగానే ఇతనికి అంటుకొని ఉన్నటువంటి ఈ సూక్ష్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి ఠాప్ అని పేలిపోతాయి. ఠాప్ అని పేలటం అంటే ఏంటి, ఇప్పుడు మీకు కనకాంబరం చెట్లు తెలుసు కదా, కనకాంబరం విత్తనాలు ఉంటాయి కదా,
మీరు ఎప్పుడైనా నీళ్లు పోస్తున్నప్పుడు ఆ కనకాంబరం విత్తనం ఎండిపోయిన విత్తనం మీద పడితే అదేమవుతుంది, ఒక్కసారి టాప్ అని పేలి దాంట్లో ఉండేటువంటి గింజలన్నీ ఎగిరి చెల్లాచెదురైపోతాయి. అట్లాగే ఎప్పుడైతే విరజ అనేటువంటి జలస్పర్శ ఈ జీవుడికి తగిలిందో వెంటనే ఇతనికి ఉన్నటువంటి సూక్ష్మేంద్రియాలన్నీ కూడాను ఒక్కసారి టాప్ అని లీలా విభూతిలో పడిపోతాయి. లీలా విభూతిలో పడిపోయిన తర్వాత ఇతను అష్టగుణ ఆవిర్భావం కలవాడవుతాడు. అంటే స్వస్వరూపానికి వచ్చేస్తాడు. జీవుడి యొక్క స్వస్వరూపం ఏంటంటే అష్టగుణాలతో కూడి ఉండడు. ఏమిటా అష్టగుణాలు? అపహత పాప్మా విజరో విమృత్యు విశోక విజిగిత్సు అపిపాస సత్యకామ సత్యసంకల్ప అని. ఈ అష్టగుణాలు ఏవైతే ఉన్నాయో అంటే అర్థం ఏంటి? అపహత పాప్మ, పాపాలు లేనివాడు. మనం చెప్పుకున్నాం జీవుడు పాపాలు లేనివాడే, కానీ ప్రకృతి సంబంధం వల్ల అతనికి పాపాలు అంటుతున్నట్లుగా కనిపిస్తుంది అని ఇక్కడ ఈ అపహత పాప్మ విజరో మృత్యు అనేటువంటి ఉపనిషద్వాక్యం చెప్తోంది. దీని అర్థాన్ని చెప్పుకొని తర్వాత మిగిలింది మధ్యాహ్నం చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోదారమణ హరి గోపాల జయ జయ గోవింద 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 జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ. ఇక్కడ ఈ సంకీర్తనలో ముకుంద అనే శబ్దం వస్తుంది. ముకుంద అంటే అర్థం ఏంటి? ముకుం దదాతీతి ముకుంద. ముకుం అంటే మోక్షం, మోక్షాన్ని ప్రసాదించేటువంటి వాడు కనుక ముకుందుడు అని పేరు వచ్చింది ఆయన. గోపీ మనోహర అంటే గోపికల యొక్క మనస్సుని హరించి వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించిన వాడు. యమై వైషవృణుతే తేన లభ్య అన్నట్లుగా అన్నమాట. అలాగా జై గోవింద జై జై గోవింద జై 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 గోవింద జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.